ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 116వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈరోజు మనము ప్రత్యేక కార్యక్రమం, అలాగే అనుభవాలను పంచుకోవడము ఉంటుంది, ప్రశ్నోత్తరాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇందులో భాగంగా ముందు మనము కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందాము. ఆ తర్వాత మన కార్యక్రమాన్ని మొదలు పెడదాము. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్లు తాగేసి స్థిర సుఖాసనంలో కూర్చుంటే చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. వేళ్ళలో వేలు వేసుకున్నాము, కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చున్నాము. స్థిర సుఖాసనము, స్థిర సుఖాసనంలో కూర్చున్నాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. పిరమిడ్ ఉన్నవాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. చక్కగా పిరమిడ్ లో ధ్యానం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేయడము. ఆనాపాన సతి ధ్యానము. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఆ రెండింటి కలయిక. దీన్ని శ్వాస మీద ధ్యాస అంటాము. సహజంగా సరళంగా జరిగే శ్వాసని ఇక్కడ గమనిస్తాము. గట్టిగా గాలి తీసుకోవడం కానీ, నెమ్మదిగా తీసుకోవడం కానీ, వదిలిపెట్టడం కానీ ఇలా ఏదీ ఉండదండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే మన గురువు.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుంది. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరిస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. నెక్స్ట్ ప్రోగ్రాం వచ్చేసి ప్రత్యేక కార్యక్రమం అండి. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి, అందరూ పార్టిసిపేట్ కావాలి అని కోరుకుంటున్నాను. ఎవరైనా పాట పాడే వాళ్ళైనా, పద్యాలు, శ్లోకాలు ఏదైనా సరేనండి, చక్కగా హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకొని పాడచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఇది మనందరి కోసము చేసిన ప్రోగ్రాము కాబట్టి అందరూ ఇందులో భాగస్వాములు కావాలి. మల్లికార్జున మేడం, అది మీరు పిఎంసి అది ఉంటుంది మేడం, ఇది పెట్టుకోమంటారు కదా, ఇది కష్టం పెట్టుకోమంటారు మేడం ఇట్లా ఇది. అవును సార్, పిరమిడ్ అంటే దీని వల్ల ఎనర్జీ వస్తుంది మేడం మనకు. దానివల్ల ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు 3 గంటలు ధ్యానం చేశారనుకోండి, ఎంత మేడం ఎనర్జీ వస్తుందో అందులో 1 గంట చేస్తే అంత ఎనర్జీ వస్తుంది అనమాట. అంటే 3 శక్తి పెరుగుతుంది అనమాట. అంటే ఆ చిన్న దాంట్లో అంత శక్తి ఉంటుందా? ఉంటుంది సార్. అవును, అది తీసుకునే ఎనర్జీ అలా ఉంటుంది అనమాట. దాని యొక్క కొలతలు ఏవైతే ఉన్నాయో అది గ్రహించే శక్తి ఏదైతే విశ్వమయ ప్రాణశక్తి అంటాం కదా, కాస్మిక్ ఎనర్జీ అనేది మనం డైరెక్ట్ గా తీసుకునేదానికిను అందులో నుంచి వచ్చేదానికి చాలా తేడా అనమాట. అందుకనే పెట్టుకోమంటాం. ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ దాని కింద ఏదైనా పెట్టినా కూడా పాడవ్వదు. దాన్ని బయట పక్కన పెట్టేసి ఇందులో పెట్టేది చాలా తేడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైనా కూరగాయలు ఉన్నాయి పెట్టచ్చు, లేదు పండ్లు ఉన్నాయి దాని మీద స్టోర్ దాని లోపల పెట్టచ్చు అనమాట. అట్లా పెట్టి కూడా చూడొచ్చు అనమాట. ఏదైనా కానీ దాంట్లో ఉన్న ఎనర్జీ అనేది ఆ లోపల ఉన్న వస్తువులను పాడు చేయదు. అలా అనమాట. వాటర్ మీద పెట్టినా కూడా చిన్న చిన్న పిరమిడ్స్ వస్తాయి. అవి వాటర్, నీళ్ళ క్యాన్ ఉంటుంది, నీళ్ళ మీద పెడితే కూడా ఎనర్జీ అనేది వాటర్ మంచిగా తయారవుతుంది. ఫుడ్ మీద పెట్టిన ఎందులో అయినా ఎక్కడైనా పెట్టచ్చు సార్. మనం కారులో జర్నీ చేస్తుంటాం కదా, లేదు బండిలో, అలా ఎక్కడైనా జర్నీస్ లో కూడా చిన్న చిన్న క్రిస్టల్ పిరమిడ్స్ వస్తాయి అన్నమాట. అవి కూడా మనం వెంట పెట్టుకుంటే మనకు ఈ ప్రమాదాలు అనేది జరగకపోవడం అనేది ఇక్కడ చూసామన్నమాట. ఒకవేళ ఏదైనా ప్రమాదాలు చాలా మందికి అయినా కూడా డ్యామేజ్ అనేది ఏది ఉండదన్నమాట. అట్లా ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట పిరమిడ్ అనేది. ప్రతి చోట పెట్టుకోవచ్చు, మనం పడుకునే చోట కూడా ఉంటుంది. ప్లాస్టిక్ కదా మేడం అది, మనకు కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా, ఈ ప్లాస్టిక్ ఏమైనా మనకి ఏమైనా ఎఫెక్ట్ చేస్తుంది ఏమన్నా? లేదు, ఆ యొక్క కొలతలు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఎనర్జీ తీసుకుంటుంది సార్. దాని యొక్క కొలతల ద్వారా ఆ పర్టికులర్ కొలతలే ఉంటాయి అన్నమాట. దానికి మెజర్మెంట్స్ అది ఏంటి అంటే ఆ యాంగిల్స్ ద్వారా మనకు చక్కగా ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అది ఏదైనా సరే, క్రిస్టల్స్ ఉంటాయి, ఇలా ఏమంటాం కాపర్వి ఉంటాయి, రకరకాలు ఉంటాయి, వుడ్ ఉంటాయి, ఏదైనా షేప్ అనేది పేపర్ తో కూడా తయారు చేస్తారు సార్. కానీ వాటి ద్వారా వచ్చే ఎనర్జీ అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట. నాగజ్యోతి గారు అందరికి ధన్యవాదాలు. పత్రిస్ గారికి, భాషల వారికి, బాబాజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం. పాట పాడతానండి. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా. మట్టి తీసావా.
తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు. తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు. పిమ్మట మమ్ము భూమిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు. మఠమమ్ము భూమిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా, మట్టి తీసావా. కులములోన పుట్టించావు, కూటికి పేదను చేసావు. కులములోన పుట్టించావు, కూటికి పేదను చేసావు. కర్మ బంధాల ముడినే వేసి త్రుటిలోనే తుంచేస్తున్నావు. మా బంధాల ముడినే వేసి త్రుటిలోనే తుంచేస్తున్నావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా, మట్టి తీసావా. కోటీశ్వరును చేసావు, కోటలెన్న కట్టించావు. కోటీశ్వరుని చేసావు, కోటలెన్న కట్టించావు. సిరి సంపదలను శిథిలము చేసి కాటిలోనే కలిపేస్తున్నావు. సిరి సంపదలను శిథిలము చేసి కాటిలోనే కలిపేస్తున్నావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా, మట్టి తీసావా. శ్రీశైలంలో వెలిసావు, మల్లికార్జునిగా నిలిసావు. శ్రీశైలంలో వెలిసావు, మల్లికార్జునిగా వెలిసావు. శరణను భక్తులు కోర్కెలు తీర్చి శ్రీశైలవాసుడైనావు. శరణను భక్తులు కోర్కెలు తీర్చి శ్రీశైలవాసుడవైనావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా, మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా, మట్టి తీసావా. అందరికీ ధన్యవాదాలండి. సూపర్ మేడం, సూపర్. చాలా మంచి పాట, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనురాధ గారు. అనురాధ మేడం. వాయిస్ వినిపిస్తుందండి? ఎస్ మ్యామ్, వినిపిస్తుంది. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం. రామ్ 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 జనన మరణ క్లేద క్లేశ విచ్ఛేద మంత్రం. రామ్ అయ్యారు. అన్మ్యూట్ చేసి. సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం. రఘుపతి నిజ మంత్రం. రామ్ 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 రామనీల మేఘ శ్యామ కోదండ. వాయిస్ సహకరించట్లేదు, ఇంకోసారి పాడతాను, ఎవరినన్నా పాడమనండి. ఓకే మేడం. సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం మేడం, అందరికీను. నమస్తే అండి. అందరికి నమస్కారం అండి. నేను రోజు పొడుపు కథలు అడుగుదాం అనుకుంటున్నాను మేడం. ఓ అవునా,
ఓకే. ఎస్ ఎస్. ఒక్క నిమిషం. అయితే అందరికీ అన్మ్యూట్ ఇస్తాను. ఎంత దానం చేసినా తరగనిది, అంతకు అంతా పెరిగేది ఏమిటది? ఎస్ మాస్టర్స్, ఎవరికైనా తెలుసా? విద్య. ఎస్ మేడం, విద్య ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చదువు మనం ఎంత దానం చేస్తే అంత అది మనకి పెరుగుతూ ఉంటుంది అండి. ఇంకోటి మేడం, 5గురిలో చిన్నోడిని, పెళ్లికి మాత్రం పెద్దోడిని. చిటికెన వేలు. చిటికిన వేలు కరెక్ట్ మేడం. ఇంకోటి, ఒకవైపు తింటూ ఇంకొక వైపు కక్కుతూ ఉంటుంది. ఇసురుబండ. తింటూ ఒకవైపు కక్కుతూ ఉంటుంది. ఇసురుబండ. తిరగలి. తిరగలి కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి, అక్క ఇంటి మీద కూర్చుంటే చెల్లి ఇంట్లోకి పోతుంది. అక్క ఇంటి మీద ఇంట్లోకి పోతుంది. పొగ. కాదు మేడం, ఇంకొకటి కొంచెం దగ్గరలో ఉన్నారు. పొయ్యి. పొయ్యి మీద అది గిన్నె ఉంటుంది కదా, అది అక్క అన్నట్టు. పొయ్యిలో కట్టెలు అలా. ఇంకోటి, ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం. అరటి పండ. కిల్లియా. క్లూ ఇస్తారా? క్లూ అంటే అది ఆకు రిలేటెడే. ఇస్తారా అక్క? కరివేపాకు కరెక్ట్ ఆన్సర్. అంతే మేడం, థ్యాంక్ యూ. అంతేనా మేడం? ఇంకా ఉన్నాయా? అంతే మేడం. ఓకే. ప్రిపేర్ అయ్యాను నేను. ఓకే అండి, మంచి క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా ఏమైనా చెప్తారా? నెక్స్ట్ టైం చెప్తాను. ఓకే. ఇంకా మాస్టర్స్, ఎవరైనా పద్యాలైనా శ్లోకాలైనా, భగవద్గీత శ్లోకాలు, కథలు, పొడుపు కథలు, జోక్స్, ఏదైనా సరే అందరూ కూడా, ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఇందులో. ఇంట్లో పిల్లలు ఉన్నా చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చండి. మేడం నాకు చిన్న డౌట్ మేడం. ఎస్ సార్. నాకు ఎందుకో మేడం రుద్రాక్షలు వేసుకోవాలని ఒకటే అనిపిస్తుంది. నేను మెడిటేషన్ చేస్తున్నా కదా, అయితే రుద్రాక్షలు వేసుకోవాలా మాలలు వేసుకోవాలనిపిస్తుంది. ఆడికైనా రెండు రుద్రాక్షలు మాలలు వేసుకున్నా, తులసి మాల వేసుకున్నాను మేడం. ఓకే. అట్లా ఎందుకు అనిపిస్తుంది? మెల్లో ఎప్పుడు రుద్రాక్షలు ఉండాలా? అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటారా? అందులో తప్పేం లేదు సార్. అది కూడా మనకు పాజిటివ్ ఎనర్జీనే ఇస్తుంది, రుద్రాక్షలు అనేవి కూడా. అందువల్ల కూడా మనలో ఉండే నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పోగొట్టేస్తుంది. అదైతే తప్పు విషయం అయితే ఏం కాదు. మీకు మనసుకు ఏదైనా అనిపిస్తే అది చేసుకోవచ్చు సార్. అదే మొన్న వేసుకున్నా రుద్రాక్ష మాల ఒకటి 108 మాల, ఇంకోటి కూడా వేసుకున్నా, తులసి మాల కూడా వేసుకున్నాను. నాకు ఎందుకు మాలలు వేసుకోవాలా, గొంతులు ఎప్పుడు మెల్ల ఉండాలనిపిస్తుంది, ఎందుకు అర్థమవుతుంది. ఓకే, నో ప్రాబ్లం సార్. ఒకసారి ఆ క్వశ్చన్ వేసుకొని మెడిటేషన్ చేయండి. అవునా? మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఆ క్వశ్చన్ వేసుకొని మీరు మెడిటేషన్ చేయండి. ఎస్ సార్, మీకు ఆన్సర్ అయితే వస్తుంది చూడండి. అయితే తప్పైతే ఏం లేదు సార్ అందులో. మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు సార్? అట్లా కాదు, ఎందుకు ఈ అన్ని గొంతులో
అన్ని 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 రుద్రాక్ష మాలలు వేసుకున్నాం ఎందుకు? మామూలు ఇచ్చేసి అయిపోతుంది కదా. రుద్రాక్షలు రుద్రాక్ష మాలలు వేసుకుంటాం ఎందుకు ఓకే. వేసుకోవాలనిపిస్తుంది అంటే అదే కానీ నీ ఇష్టం కానీ మెడిటేషన్ చేసుకున్నా సరిపోతుంది కదా. మళ్ళీ రుద్రాక్ష మాల అన్ని మాలలు గొంతులు వేసుకుంటే ఓకే ఓకే అలా ఏం లేదు సార్, తప్పేం లేదు. తప్పైతే ఏం లేదు సార్, చేసుకోవచ్చు. అనురాధ గారు అంటే పాడి ప్రయత్నిస్తాను. yes, ఓకే మేడం. రామనీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ రామనీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే ధరణి నెల్ల పాలన చేసే పరంజ్యోతి నీవే జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్యా జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్యా తెలియతరమా పలుకవశమా నీదు మహిమా రాఘవ రామనీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురామ్ రామ్ 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 రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రాతినైన నాతిని చేస్తే నీ దివ్య పాదము కోతినైన జ్ఞానిని చేసే నీ నామము రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము కోతినైన జ్ఞానిని చేసే నీ నామము నీదు సరి దైవము లేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా నీదు సరి దైవము లేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా నీదు చరణం పాపహరణం మాకు శరణం రాఘవ రామనీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ జయ రామ్ జయ రామ్. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్. చాలా చక్కగా పాడారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ శుభాషిణి గారు. మళ్ళీ హ్యాండ్ రైస్ చేశారా? మా హస్బెండ్ సాంగ్ పాడతా అన్నారు, ఒకటే పాట. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు శివప్రసాద్ అండి. నేను ఇప్పుడు పాడబోయే పాట జయసింహ సినిమాలో. ఎస్ సార్.
జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ త్రిభువన జన నయనాభిరామ త్రిభువన జన నయనాభిరామ లోక సుధాకామ త్రిభువన జన నయనాభిరామ త్రిభువన జన నయనాభిరామ లోక సుధాకామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ తారక రామ దశరథ రామ తారక రామ దశరథ రామ ధనుజ విరామ పటాభిరామ ధనుజ విరామ పటాభిరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ రామ రఘుకుల జలనిధి సోమ రామ రఘుకుల జలనిధి సోమ భూమి సుధాకామ రామ రఘుకుల జలనిధి సోమ భూమి సుధాకామ కామితదాయక కరుణారామ కామితదాయక కరుణారామ కోమల నీల సరోజ శ్యామ కోమల నీల సరోజ శ్యామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ జయ శ్రీరామ్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడారు. గొంతు చాలా శ్రావ్యంగా ఉంది, అలాగే పాట కూడా అంతే అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. Yes. Yes. ఇంకా మాస్టర్స్? Yes. నమస్తే మేడం. నమస్తే. అత్తయ్య పాట పాడతారండి. ఓకే. అయ్యి ఇప్పటి పాటలు కావు, పెళ్లి పాట. పాడండి అమ్మా. కూర్చోను కుర్చీలు ఇస్తారా, రాసుకోను మేజీలు ఇస్తా, రావోయి పెళ్లి కొడక నా. కూర్చోను కుర్చీలొద్దు, రాసుకోను మేజీలొద్దు, రాను పోండి మామగారు నాగా పెళ్ళికి, కాఫీకి కప్పులు ఇస్తారు. పాట బాగుంటుంది. కాఫీకి కప్పులు ఇస్తా, ఉప్మాకి ప్లేట్లు ఇస్తా, రావోయి పెళ్లి కొడక నాగా పెళ్ళికి, కాఫీకి కప్పులొద్దు, ఉప్మాకి ప్లేట్లొద్దు, రాను పోండి మామగారు నాగా పెళ్ళికి, సైకిళ్ళు ఇస్తా, మోటార్లు ఇస్తా, సరి అయిన సామాన్లు ఇస్తా, రావోయి పెళ్లి కొడక నాగా పెళ్ళికి, సైకిళ్ళొద్దు, మోటార్లొద్దు, సరి అయిన సామాన్లొద్దు, రాను పోండి మామగారు నాగా పెళ్ళికి, చెవుకి ఉంగరం పెడతా, చేతికి వాచి పెడతా, రావోయి పెళ్లి కొడక నాగా పెళ్ళికి, ఏలుకి ఉంగరం వద్దు, చేతికి వాచి వద్దు, రాను పోండి మామగారు నాగా పెళ్ళికి, ఏడికి ఎద్దునిస్తా, పాడికి బర్రెనిస్తా, రావోయి పెళ్లి కొడక నాగా పెళ్ళికి, ఏడికి పాడికి బర్రె వద్దు, రాను పోండి మామగారు నాగా పెళ్ళికి, సక్కన్ని కూతుర్నిస్తా, సాలన్ని నౌసులిస్తా, సక్కన్ని కూతుర్నిస్తా, సాలన్ని నౌసులిస్తా, రావోయి పెళ్లి కొడక నాగా పెళ్ళికి, సక్కన్ని కూతుర్నిస్తే, సాలన్ని నౌసులిస్తే,
వస్తాలేండి మామగారు నాగవెల్లికి. బాగుందమ్మా, చిన్న చాలా బాగుంది. మా పెళ్ళికి అయ్యి వాడేవాళ్ళం అండి. మా అమ్మ చిన్నప్పుడు నేర్పింది నాకు. ఆ, సూపర్ అత్తయ్య. కదా, చాలా బాగున్నాయి పాటలు. సూపర్. అయ్యే వస్తాయి మేడం. ఇంకోటి పాడుతుందంట. ఓకే అండి. కలవారి కోడలు కలిసి కామాక్షి కడుగుతున్నది పప్పు కడవలో పోసి, అప్పుడే వచ్చాను ఆమె పెద్దన్న, కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీళ్లు నింపే, ఎందుకు చెల్లెలా ఎందుకు కన్నీళ్లు, చేరిమి వారితో చెప్పి రావమ్మా, కుర్చీ పీటల మీద కూర్చున్న అత్త, మాయన్నలు వచ్చారు మంబంపుతారా, నేనెరుగ మీ మామనడుగు, పట్టె మంచం మీద పడుకున్న మామ, మా అన్నలొచ్చారు మంబంపుతారా, నేనెరుగ మీ బావనడుగు, భారతము చదివేటి బావ పెద్ద బావ, మా అన్నలొచ్చారు మంబంపుతారా, నేనెరుగ మీ అక్కనడుగు, వంట చేసే తల్లి ఓ అక్కగారు, మా అన్నలొచ్చారు మంబంపుతారా, నేనెరుగ నీ భర్తనడుగు, మోటల్లు దోలేటి ఓ మొగిలి పువ్వ, మా అన్నలొచ్చారు మంబంపుతారా, ఎత్తుకో బిడ్డను కట్టుకో చీరలు పెట్టుకో సొమ్ములు, ఎత్తుకో బిడ్డను ఎక్కువ అందలము, పోయిరా మీ పుట్టినింటికిని, పోయిరా సుఖముగా పుట్టినింటికిని. అయ్యప్పుడు చిన్నప్పుడు వాడిని. బాగుంది. ఎంతమందిని రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి, పుట్టింటికి పోయి రావాలంటే. పుట్టింటికి పోయి రావాలంటే వీళ్ళందరిని అడగాలట. అంతమందిని అడిగితే గాని అవ్వట్లేదు. ఇప్పుడు ఏం లేదండి, ఎవరికి చెప్పాల్సిన పని కూడా లేదు అసలు. అట్నే ఇప్పుడు అందరూ రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, రామ్మా ఇంటికి అని. బాగుంది, థ్యాంక్ యూ. పొడుపు కథలు చెప్తాను. ఎన్ని కన్నులున్నా రెండు కన్నులతోనే చూసేది ఏమిటది? ఎన్ని కన్నులున్నా రెండు కన్నులతోనే చూసేది. మాస్టర్స్ ఐడియా ఉందా? నెమలి. అవును సార్. హారం కాని హారం ఏమిటది? ఆహారం. పచ్చని చెట్టు కింద ఎర్రటి చిలుక ఏమిటది? సీతాకోక చిలుక. కాదు సార్, పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక ఏమిటది? ఐడియా ఉందా సార్? నువ్వు ఇస్తారా? మనం డైలీ వాడతాం మేడం. తిలకం. మిరపకాయ. తిలకం. కుంకుమ. కళ్ళు దేవేంద్రులను తాను, నరవాహనము లేక నడిచిపోలేను, నాకు జీవం లేదు కానీ జీవుల్ని చంపుతాను, నేనెవరు? వాయిస్ బ్రేక్. ఐడియా ఉంది ఎవరికైనా? అర్థం కాలేదండి, మళ్ళీ అడగండి. అసలు వాయిస్ బ్రేక్ అయ్యింది. వాయిస్ సన్నగా ఉందంట, కొంచెం గట్టిగా చెప్పండి. చెప్పండి మేడం. దేహమెల్లా కళ్ళు దేవేంద్రులను కాను, లేక నడిచిపోలేను, జీవం లేదు కానీ జీవుల్ని చంపుతాను, నేనెవరు? అవును సార్, కరెక్ట్. రాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా పాకుతుంది. ఏం సార్? పొగ లేదంటే దీపం. దీపం వెలుగు సార్.
ఇల్లంతా తిరిగింది మూలన కూర్చుంది ఏమిటది? చీపురు. నలుపు తెలుపు రాజ్యాల్లో చిన్నన్న పెద్దన్నలదే అధికారం ఏమిటది? పల్లీలా? కాదు మేడం. నలుపు తెలుపు రాజ్యాల్లో చిన్నన్న పెద్దన్నలదే అధికారం ఏమిటది? ఊరే చేందోరు. అవును. కరెక్ట్. నల్లని వానికి తెల్లని నామాలు ఎవరది? ఉడత. ఉడత. మేడం కాదు సార్. క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి మేడం. నల్లని వానికి తెల్లని నామాలు. నల్లని నామాలు. పాపటి మేడం, పాపటి. మనం అందరము చేస్తాము, తీసుకుంటాము కూడా అక్కడికి. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నామం. నామాలు. అందరూ మ్యూట్ చేసుకుని ఆ క్వశ్చన్ అడిగాక అన్మ్యూట్ చేసుకోండి. ఆవిడ అడిగేది అర్థం కావట్లేదు అందరూ ఆన్ చేసి ఉండడం వల్ల. నెక్స్ట్ మేడం. నల్లని పండు నల్లని పండు అడగండి, క్వశ్చన్ అడగండి. నల్లని పండు పుల్లగా నుండు ఏమిటది? రోజు యూజ్ చేస్తాం దాదాపు. చింతపండు. నల్ల నీటిలో ఎర్రని పువ్వు ఏమిటది? వాయిస్ కొంచెం బాగా వినిపించట్లేదు. వాయిస్ బ్రేక్ అవుతుందండి. నల్లని నీటిలో ఎర్రని పువ్వు ఏమిటది? కలువ. నల్లని నీటిలో ఎర్రని పువ్వు ఏమిటది? ఒత్తి మేడం, ఒత్తి. సన్ఫ్లవర్. దీపం. ఒత్తి అని చెప్పి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే మేడం, మాకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రాఘవయ్య గారు, వెల్కమ్ సార్. నమస్తే. పొడుపు కదా. తలుపుల సందున మెరుపుల గిన్నె ఏమిటది? తలుపుల సందున మెరుపుల గిన్నె ఏమైంది? దీపం. దీపం కరెక్ట్ మేడం. జానెడి ఇంటిలో మూరెడు కర్ర ఏమిటది? జానెడి ఇంట్లో మూరెడు కర్ర. మనం నిత్యం వాడుతూనే ఉంటాం. వచ్చేసి శ్రీపురా సార్. కాదండి. జీలకర్ర. కాదండి. వంటలో వాడతాం దీన్ని. పులువ వచ్చేసి వంటలో వాడతాం దీన్ని. సార్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. జానెడి ఇంట్లో మూరెడు కర్ర. మూరెడు కర్ర. గరిట కరెక్ట్. తల్లి కూర్చుంటుంది, పిల్ల పారాడు ఏమిటది? తల్లి కూర్చొనే ఉంటుంది, పిల్ల మాత్రం పారాడుతూ ఉంటుంది ఏమిటది? మనం నిత్యం ఉపయోగిస్తానే ఉంటాం. వచ్చేసి మనం నిత్యం దొడ్లో పెట్టి వాడుతూ ఉంటాం ఎక్కువగా. కాదు, స్నానానికి ఉపయోగిస్తాం ఎక్కువగా దీన్ని. ఇంకొకరు దేనికి ఉపయోగిస్తాం సార్? మొగ్గండి. కూర్చొని ఉంటుంది.
పిల్ల పోరాడుతుంది. డబ్బు పెట్టనా సార్? గు అనేది అప్పుడు వచ్చేసి దాన్ని చెంబు అంటాము. ఇప్పుడు మగ్గైంది. మగ్గు బకెట్. కడవా చెంబు. ఆన్సర్ వచ్చేసి కడవా చెంబు. ఇప్పుడైతే మగ్గ నాలుగుతుంది. చెంబు అంతే, బకెట్ మగ్గైంది. బంగారు చెంబులో వెండి కచ్చకాయ ఏమిటది? బంగారు చెంబులో వెండి కచ్చకాయ. కొబ్బరికాయ. బంగారు చెంబులో వెండి కచ్చకాయ. ఇది వచ్చేసి ఇది ఒక పండు. ఈ సీజన్ లో కూడా దొరికింది ఈ పండు, సమ్మర్ లో. పనస పండు కరెక్ట్ మేడం. తోవలో పుట్టింది, తోవలోనే పెరిగింది, తోవలో పోయేవారి కొంగు పట్టింది. నేను ఎవరిని? తోవలోనే పుట్టింది, తోవలోనే పెరిగింది, తోవలో పోయేవారిని కొంగు పట్టింది. నేను ఎవరిని? ముళ్ళ చెట్టు కరెక్ట్ మేడం. ఇంటి వెనక ఇంగువ చెట్టు ఎంత కోసినా తగ్గదు. నేను ఎవరిని? ఇంటి వెనక ఇంగువ చెట్టు ఎంత కోసినా తగ్గదు. పొగ కరెక్ట్ మేడం. కరెక్టే. ఇంతెంత ఆకు బ్రహ్మ అంత ఆకు ఉత్తరే పెళ్ళపళ ఏమిటది? ఇంతెంత ఆకు బ్రహ్మంత ఆకు ఉత్తరే పెళ్ళపళ. నేను ఎవరిని? అప్పడం కరెక్ట్ మేడం. పద్దు లేని పొద్దు ఏమిటది? పద్దు లేని పొద్దు. పొద్దు. నువ్వు వచ్చేసి మాట్లాడేదాన్ని అదుపులో పెట్టుకోమంటావు ఏమిటది? రాంగ్ ఆన్సర్ అది. మాస్టర్ ఎవరికైనా ఉందా? పద్దు లేని పొద్దు. ఆన్సర్ వచ్చి చెప్పండి. అబద్ధం. ఆన్సర్ వచ్చేసి అబద్ధం. వెలుతురులో నీతోటే ఉంటుంది, చీకటిలో తప్పించుకుపోతుంది. ఏమిటది? నీడ కరెక్ట్ మేడం. శివరాత్రికి సంకలెత్తేనేదు ఏమిటది? కరెక్ట్ మేడం. శ్రీరాముని ఇంటి వెనక వనం చెట్టు కాచును, కూచును, వాసన లేదు. ఏంటది? శ్రీరాముని ఇంటి వెనక వనం చెట్టు కాచును, కూచును, వాసన లేదు. ఏమిటది? ఈ సీజన్ లో వచ్చే కాయ అది. వచ్చేసి సీజన్ మామిడికాయ కాదు, ఇంకో కాయ. మామిడికాయ అంతే ఇష్టంగా తింటారు, దీన్ని కూడా అంతే ఇష్టంగా తింటారు. నిల్వ చేసుకుని అలా పచ్చడి చేసుకుని అలా తింటారు దీన్ని. చింతకాయ కరెక్ట్. వల గాని వల ఏమి వల మేడం? వెళ్ళగాని వేళ సార్, వెళ్ళగాని వల. వలగాని వల కరెక్ట్ మేడం. ఇప్పుడంతా లోగిట్లో 50 మంది నివాసం ఏమిటది? ఇప్పుడంతా లోగిట్లో 50 మంది నివాసం ఏమిటది? పట్టు. ఏం మేడం? పట్టు కాదు మేడం. కాదండి. కమలా పండు. కాదండి. దీన్ని వంటలో ఉపయోగిస్తాం. వంటకి. మిరపకాయ. కాయ కాదు, ఇది ఒక పెట్టె. పోపులు పెట్టె. పోపులు పెట్టె. అగ్గి పెట్టె. అగ్గి పెట్టె. ఇప్పుడు లేవు కదా సార్, అన్ని లైటర్లు అయిపోయాయి కదా, అందుకే ఐడియా రావట్లేదు. నల్ల స్తంభం పై 4 దొంగలు ఏమిటది? లవంగం. కరెక్ట్ మేడం, లవంగం. కాయలు కాని కాయలు ఏమి కాయలు? తలకాయలు మేడం. తలకాయలు.
తలకాయలు కాదు, ఆ తలకాయల మీద వాడతాం దాన్ని. పుట్టికాయలు. అంటికాయలు కరెక్ట్ సార్. పొట్టికాయ. అవును కరెక్ట్ అండి. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి, ఏమిటది? ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతా ఉంటాయి, ఏమిటది? మనం ప్రతి చోట చూస్తా ఉంటాం సంతలో దాన్ని. సంతలో వాడతారు ఎక్కువ. ఎక్కడ సార్? సంత. త్రాసు. తరాజు. అడుగులున్నా కాళ్ళు లేనిది నేనెవరిని? అడుగులున్నా కాళ్ళు లేనిది నేనెవరిని? టేప్ అంటే మీటర్. కరెక్టే మేడం. వారు గాని వారు ఏమి వారు? ఏంటండి? వారు గాని వారు ఏమి వారు? నవారు కరెక్ట్ సార్. విత్తనం లేకుండా మొలిచేది ఏమిటది? విత్తనం లేకుండా మొలిచేది ఏమిటది? వెంట్రుకల సార్. అదే దగ్గర గడ్డం కానీ మేసం కానీ వెళ్తుంది. అందని వస్త్రంపై అన్ని వడియాలి, ఏమిటది? ఆకాశం, నక్షత్రాలు. కరెక్ట్ మేడం. జోక్స్ అండి. గాడిద అంటుంది అనమాట, నా యజమాని రోజు తావు కొడుతున్నాడు అని గాడిద చూడటం. కుక్క అంటుంది, పారిపోవచ్చు కదా అయినా అని అడుగుతుంది. గాడిద అంటుంది, యజమానికి అందమైన కూతురు ఉంది, అది బాగా చదవకపోతే ఏ గాడికైనా ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు మా ఓనర్, అందుకే కూతుతోనే భరిస్తున్నాను బాధలన్నీ. సూపర్ సార్. జోక్ అండి. మరదలా అంటుంది బావతో, బావా జీవితం మనల్ని ప్రేమించే వాళ్ళతో బాగుంటుందా లేక మనం ప్రేమించే వాళ్ళతో బాగుంటుందా? బావ చెబుతున్నాడు, ఆ రెండింటికంటే లేకుండా కాసేపైనా మనల్ని ఫ్రీగా వదిలేసే వాళ్ళతో బాగుంటుందని చెబుతున్నాడు. జీవిత సత్యాలండి. అసూయ లేకుండా హాయిగా, అప్పులు లేకుండా హాయిగా, అసత్యం లేకుండా హాయిగా, ఆక్రోశం లేకుండా హాయిగా, ఆందోళన లేకుండా హాయిగా, ఆడంబరం లేకుండా హాయిగా, అందుకే ఆలోచన అధికంగా లేకుండా ఆరోగ్యంగా ఉంటేనే అమిత హాయిగా ఉంటాం. నేటి మంచి మాట అండి. మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి, కానీ మంచి అనిపించుకోవడం కోసం చేయకూడదు. రెండోదండి, నీ జీవితంలో నిజమైన ఓటమంటే నిన్ను అభిమానించే వారి అభిమానాన్ని కోల్పోవటం. మూడోది, తాలిపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది, ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది, అయినా అది నిరాశ పడకుండా మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనము అయినా అంతే, అన్నింటిని కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనకే దక్కుతుంది. మహనీయుల మాట అండి. మనిషికి శాంతి, తృప్తి కేవలం డబ్బుతో మాత్రమే ఉండదు. మనసు సంతృప్తిగా ఉన్నప్పుడు, మనసులో అలజడి లేనప్పుడు జీవితం సుఖమయంగా లేదు. ఇంకోటండి, చెట్టును నరకడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దదే కావాలంటే జీవితకాలం పడుతుంది. అలాగే కోపముతో ఒక మాట అనేయటం చాలా సులభం, కానీ క్షణకాలములో జారే ఆ మాట ఒక్క బంధాన్ని పెంచేస్తుంది. ఆ మాట వల్ల విడిపోయిన బంధాన్ని కలపాలంటే జీవితకాలం పడుతుంది. అందుకే ఒక మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఇంకోటండి, అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి, మనదైన రోజున అన్నింటినీ సమాధానం దొరుకుతుంది. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ సార్ గారికి 10 కోటి ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ సార్. మీరు పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఏం జరిగింది అంటే, రాఘవయ్య గారి నాన్నగారు బాడీ వెకేట్ చేశారండి 3 days బ్యాక్. సారు అందువల్ల 3 days నుంచి రాలేదు క్లాస్కు.
ఈరోజు మేము మాట్లాడాలన్నా కూడా వాళ్ళు బిజీగా ఉంటారు అని మాట్లాడలేకపోయాం అనమాట. మనస్ఫూర్తిగా మీ నాన్నగారు ఇంకా ఉత్తమ జన్మలు తీసుకోవాలని అందరం కూడా మహావతార్ ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. అనురాధ గారు. భగవద్గీత చదువుతాను. ఎస్ మేడం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అదః దశమోధ్యాయః విభూతి యోగః. భూయా ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. ఏత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యాయ. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడువు కావున నీ మేలుగోరి నేను మరులా చెప్పుచున్నాను. వచనములను వినుము, అవి మిక్కిలి గోప్యములు మహిమాన్వితములు. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయా. అహమాదిర్షి దేవానాం మహర్షినాం చ సర్వశః. నా ఉత్పత్తిని అనగా నా లీలా విశేషాలను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. ఏలయనా నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూల కారణమైన వాడును. యో మామాజమనాదీనాం చ వేత్తి లోకమహేశ్వరం. అసమూఢ సమత్యశు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను యథార్థంగా జన్మరహితునిగను అనాది అయిన వానిగను సకల లోకముల మహేశ్వరునిగను తెలుసుకునివాడు మానవుల్లో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. బుద్ధిర్జ్ఞాన సమోన్మోహ క్షమా సత్యం దమః శమః. సుఖం దుఃఖం భవోద్భావో భయం చ భయమేవ చ. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః. భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథిద్విజః. నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖ దుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవి అన్నీయును నా వల్లనే కలుగును. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా ధన్యవాదాలండి. చాలా మంచి శ్లోకాలు, చాలా అద్భుతమైన అర్థాలు ఉన్నాయి, చక్కగా వివరించారు. అందరికీ నమస్కారాలు. నేను ఈరోజు ఒక పాట ఇంకా ఒక జోకు చెప్పబోతున్నాను. ముందుగా ప్రార్థన. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో ప్రశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనామూర్తయే. నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనామూర్తయే. నమో నారాయణాయ నమో నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ
प्रत्यायते नमो सत्याय प्रत्यक्षाय सन्मानससाङ्गत्याय जगदवनकृत्याय ते नमो नमो नारायणाय नमो नारायणाय सगुण ब्रह्मणे सर्वपारायणाय शोभनामूर्तये नमो नारायणाय नमो करिराजवरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय करिराजवरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय तरुणीन्द्रकोटीरतरुणि मनस्तोत्र परितोष तरुणीन्द्रकोटीरतरुणि मनस्तोत्र परितोष चित्ताय परमाय ते नमो तरुणीन्द्रकोटीरतरुणि मनस्तोत्र परितोष चित्ताय परमाय ते नमो नमो नारायणाय नमो नारायणाय सगुण ब्रह्मणे सर्वपारायणाय शोभनामूर्तये नमो नारायणाय नमो नारायणाय सगुण ब्रह्मणे सर्वपारायणाय शोभनामूर्तये नमो नारायणाय नमो पात्रदानोत्सव प्रतित वेङ्कटराय पात्रदानोत्सव प्रतित वेङ्कटराय दात्रीशकामितार्थ प्रदाय पात्रदानोत्सव प्रतित वेङ्कटराय दात्रीशकामितार्थ प्रदाय गोत्रभिन्मनि रुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो गोत्रभिन्मनि रुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो नमो नारायणाय नमो नारायणाय सगुण ब्रह्मणे सर्वपारायणाय शोभनामूर्तये नमो नारायणाय नमो नारायणाय सगुण ब्रह्मणे सर्वपारायणाय शोभनामूर्तये नमो नारायणाय नमो नमो नारायणाय नमो సూపర్ బంగారం, చాలా అద్భుతంగా పాడావు. ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ దొరా వంట మనిషి దగ్గరికి వచ్చి పచ్చడి అడిగాడు. అతను చింతకాయ తప్పు చేశాడు. అది ఇంగ్లీష్ దొర తిని బాగుంది అని చెప్పాడు. ఈ పచ్చడి ఎలా చేశావు, ఇంత అద్భుతంగా ఉంది అని ఇంగ్లీష్ లో అన్నాడు. హౌ డిడ్ యూ మేక్ దిస్ పికిల్, ఇట్ ఈస్ వెరీ గుడ్ అని. అయితే వంటవాడు పక్కన ఉన్న వారిని అడిగి తెలుసుకున్నాడు దాని అర్థం. ఇప్పుడు తను ఇంగ్లీష్ లో చెప్పాలి కదా, కాబట్టి తను ఎలా చెప్పాడో మీరు వినండి. దాన్ని కుదిరితే మీరు డీకోడ్ కూడా చేయండి.
tamarind 1000, green chilies 1000, jaggery 1000, and small salt 1000, then 100. దీన్ని డీకోడ్ చేసి చెప్పగలుగుతారా? మళ్ళీ చెప్పమ్మా ఇంకోసారి. tamarind 1000, green chilies 1000, jaggery 1000, and small salt 1000, then 100. తెలుగులో చెప్పండి. చింతకాయలు 1000, మిరపకాయలు 1000, ఉప్పు 1000, మొత్తం కలిపి దెన్ 100 అని చెప్పారు. అంతేనా? 100 అంటే ఏంటి? 100 కాదు, చింతపండు 1000, ఫస్ట్ చింతపండు 1000, ఉప్పు 1000, పచ్చిమిర్చి 1000, మిరపకాయలు గ్రీన్ చిల్లీ 1000. 100 వాడికి తెలిసిన భాషలో చెప్పాడు. 100. ఓకే. బాగుంది. చాలా బాగుంది నాన్న. ధన్యవాదాలు. నీ పేరేంటి నాన్న? శ్రీపాద మానస్ అండి. వినపడలేదమ్మా. శ్రీపాద మానస్ అండి. శ్రీపాద మానస్. చాలా బాగా చెప్పావమ్మా. చాలా బాగుంది అన్న, పేరు బాగుంది, చాలా బాగా చెప్పావు. శుభాశ్రీ గారు నమస్తే మేడం. లలిత మేడం నమస్తే అండి. నమస్తే. రంగనాథ్ సార్కి నమస్తే. జూమ్ సెక్షన్ లో ఉన్న అందరికీ నమస్తే అండి. ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పత్రి చెప్పింది ఆత్మ చాలా త్రిపుర సుందరం అనే దాని గురించి అర్థం చెప్తానండి. ఆత్మను మనం బాల త్రిపుర సుందరి అని పిలిచవచ్చు. బాల అంటే నిత్య యవ్వనముతో, త్రిపుర అంటే 3 శరీరాలతో లోకాలలో ఒదిగి ఉన్నది అని అర్థం. అంటే 3, పుర అంటే లోకాలు, ఒక్కొక్క పురం ఒక్కొక్క లోకము. ఆ 3 లోకాలు ఏమంటే భౌతిక శరీరము, భౌతిక ప్రపంచము, భూలోకము. రెండోది సూక్ష్మ శరీరము, సూక్ష్మ లోకం. మూడవది కారణ శరీరము, కారణ లోకం. సుందరి అనే దానికి అర్థం మేడం, సుందరి అంటే అందమైనది. ఈ ఆత్మ ఎంతో అందమైనది. ఈ ఆత్మ అందగత్తె అనేది, ఈ ఆత్మ నిత్య యవ్వని. ఈ ఆత్మ 3 శరీరాలతో నిక్షిప్తమై ఉంది. ఈ ఆత్మ వయస్సు మల్లనిది, మరి చావు లేనిది. ఈ ఆత్మ ముల్లోకాలలో ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉంటుంది. ఈ ఆత్మ ముల్లోకాల నిత్య సంచారి. ఈ ఆత్మ సదా మంత్రం ముగ్ధులను చేస్తుంది. ఓ ఆత్మ నువ్వెంతో అద్భుతం అని మన బ్రహ్మర్షి పితామహ పత్రి సందేశాల్లో ఉంది మేడం. నేను అది సేకరించాను ఈసారి. థ్యాంక్ యూ మేడం. చూడండి, బాల త్రిపుర సుందరి అనే నామానికి ఎంత చక్కగా వివరణ ఇచ్చారు పత్రిజీ గారు. చాలా బాగా చెప్పారు మేడం. మీరు కూడా దాన్ని సేకరించడము, ఇది మా అందరికి చక్కగా వినిపించడము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. అనురాధ గారు. ఒక జోక్ చెప్తాను మేడం. ఓకే. కుక్కరు పాన్తో అడిగిందంట. పాను కుక్కర్ని అడిగిందంట, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. లేదు, నువ్వు పిల్లగా ఉంటావు, నేను పెళ్లి చేసుకోను అందంట. ఎందుకు అస్తమానం విజిలేస్తున్నావు నన్ను చూసి అని అందాను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? ఓకే, అయితే ఆన్సర్స్ లోకి వెళ్దామా అండి.
నాగజ్యోతి గారు అందరూ కూడా పెన్ను బుక్ రెడీగా పెట్టుకోండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మేడం గారు క్వశ్చన్స్ ఇస్తారండి, అందరూ కూడా నోట్ చేసుకోండి. ఒక్క నిమిషం. అందరూ బుక్కులు పెన్ను తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, స్త్రీలలో ఉండే దివ్య ఔషధం ఏమిటి? స్త్రీలలో ఉండే దివ్య ఔషధం ఏమిటి? సెకండ్ వన్, జీవన విధానంలో మార్పు వస్తే మనకు ఏమి వస్తుంది? ప్రశాంతి, ఆత్మశాంతి. సార్ మీరు చేసుకోండి, మీరు చెప్పకూడదు, రాసుకోవడం పేపర్ మీద. ఆన్సర్లు లాస్ట్ లో చెప్తాను, అప్పుడు కరెక్ట్ చేసుకోండి. జీవన విధానంలో మార్పు వస్తే మనకు ఏమి వస్తుంది? థర్డ్ వన్, బిందు పతనమే డాష్. బిందు పతనమే డాష్. థర్డ్ వన్. ఫోర్త్ వన్, ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకపోతే ఏ వ్యాధి వస్తుంది? ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకపోతే ఏ వ్యాధి వస్తుంది? ఫిఫ్త్ వన్, మనకు వచ్చే జబ్బులకు కారణం ఏంటి? మనకు వచ్చే జబ్బులకు కారణం ఏంటి? సిక్స్త్ వన్, మిలారెపా గారు ఏ దేశం వారు? మిలారెపా ఏ దేశం వారు? సెవెంత్ వన్, మిలారెపా జీవిత చరిత్రను వ్రాసిన వారు ఎవరు? మిలారెపా జీవిత చరిత్రను వ్రాసిన వారు ఎవరు? ఓకే. ఎయిత్ వన్, మిలారెపా గారికి వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు? మిలారెపా గారికి వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు? 9, మిలారెపా తల్లిదండ్రులు ఎవరు? మిలారెపా తల్లిదండ్రులు ఎవరు? టెన్త్ వన్,
మిలారెఫా గారి జననం ఎప్పుడు, అలాగే మరణం రేట్లు, జననం రేటు మరణం రేటు రెండు వేయండి. జననం ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు. పదకొండు, మిలారెఫా గారి పూర్వీకులు నేర్చుకున్న విద్య ఏమిటి? మిలారెఫా గారి పూర్వీకులు నేర్చుకున్న విద్య ఏమిటి? ట్వెల్త్, మిలారెఫా గారి చెల్లెలి అసలు పేరేమిటి, అలాగే మిలారెఫా గారు పెట్టిన పేరేమిటి? చెల్లెలి పేరు, ఈయన ముద్దుగా పిలుచుకునే పేరు. నేపాల్లో ఏ ఆశ్రమంలో చేరారు? 13th one. నేపాల్లో ఏ ఆశ్రమంలో చేరారు? మిలారెఫా గారికి ఏ వయసులో ప్రదానం జరిగింది? మిలారెఫా గారికి ఏ వయసులో ప్రదానం జరిగింది? 15. మిలారెఫా గారికి ఏ అమ్మాయితో ప్రదానం జరిగింది? అమ్మాయి పేరు. మిలారెఫా గారు 16. మిలారెఫా గారు క్షుద్ర విద్యను ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? మిలారెఫా క్షుద్ర విద్యను ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? 17. నేపాల్లో దేనితో దీపారాధన చేస్తారు? నేపాల్లో దేనితో దీపారాధన చేస్తారు? గురువు గారు మిలారెఫాను ఎన్ని అంతస్తుల భవనం కట్టమన్నారు? గురువు గారు మిలారెఫాను ఎన్ని అంతస్తుల భవనం కట్టమన్నారు? మిలారెఫా గారికి దారిలో కనబడిన వ్యక్తి ఏ పుస్తకాన్ని చదివి వినిపించమన్నారు? మిలారెఫా గారు ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే దారిలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి తనను తీసుకెళ్లి ఈ పుస్తకం చదువు అన్నారు. ఆ పుస్తకం పేరు రాయ. దారిలో కనపడిన వ్యక్తి మిలారెఫా గారికి ఒక పుస్తకం చదివి వినిపించమన్నారు. దాని పేరు రాయ. అలాగే 20. మిలారెఫా గారికి గురుపత్ని నరోపా గారి ఏ వస్తువులు ఇచ్చి గురువు గారి దగ్గరికి పంపిస్తుంది? మిలారెఫా గారికి గురుపత్ని
తరోపగారి ఏ వస్తువులు ఇచ్చి గురువు గారి దగ్గరికి పంపిస్తుంది? (21) గురుపత్ని మిలారఫా గారిని ఏ గురువు దగ్గరికి పంపిస్తుంది? గురువు గారి పేరు రాయాలి. ఒక గురువు గారి దగ్గరికి పంపిస్తుంది ఆవిడ, ఆ గురువు గారి పేరు రాయాలి. ఇరవై రెండు. దండ ముద్రలు ఎన్ని రకాలు? అవి ఏమిటి? దండ ముద్రలు ఎన్ని రకాలు? అవి ఏమిటి? 22. దండ ముద్రలు ఎన్ని రకాలు? అవి ఏమిటి? సార్ నారాయణరావు గారు మీరు మ్యూట్ చేసుకోవాలి. 23. మూలాధార చక్రం ప్రభావితం చేసే ముద్ర. మూలాధార చక్రం ప్రభావితం చేసే ముద్ర. ఇరవై 24. తాటి ముంజులలో ఏ ఏ పోషకాలు ఉంటాయి? తాటి ముంజులలో ఏ ఏ పోషకాలు ఉంటాయి? ఇంకొకటి ఉంది, కంప్లీట్ అయిపోయింది. 25. కిడ్నీలో రాళ్లు కరగడానికి వాడే ఒక కూరగాయ, ఒక ఆకుకూర పేరు రాయండి. కిడ్నీలో రాళ్లు కరగడానికి వాడే కూరగాయ, ఆకుకూర. కంప్లీట్ అండి. ఆన్సర్స్ రాసుకోండి. మీరు రాస్తూ ఉండండి. లోపు అతులిత బలధామం స్వర్ణ శైలావదే ధనుజవన కృసానం సకల గుణ నిధానం అననానామదీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహాబాలం వందే నీలాత్మజ యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుసుమస్య కాంజలిం బాష్పావారి పరిపూర్ణ లోచనం స్తుతిరమత రాక్షసాంతకం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీ త్రిలోక ఉజాగర రామదూత అఖిలిత బలధామ మునిపుత్ర పౌలుసుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికి సంగి కాంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచత కేశ హాదవద్వద్ర విరాజ
कांदे मूने जने वसाजय शंकर सुवना केसरी नंदन तेज प्रताप महजगवंदन विद्यावान गुणियति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवि को रस्य राम लखन सीता मन पद्य सूक्ष्म रूपधरि दिक्क दिखावा विकट रूपधरि लंक जरावा भीम रूपधरि असुर संहारे चंद्र के काज सवारे लाय सजीवन लग्न जियाये श्री रघुवीर हरि गुर लाये रघुपति किन्हीं बहुत बड़ाई कहा वर्त समत प्रिय भाई सहस्रवदना तुम्हारो यश गाभय श्रीपति कंठ लगावत तनकादिक ब्रह्मादि मुनीस नारद सारद सहितायेस यम कुबेर दिगपाल जहाते कवि कोविद सहाते तुमोपकार सुग्रीवन किन्हा ममिलाया राजपति मंत्र विभीषणमान लंकेश्वर जग जग जाना इप सहस्र योजन पर भानु लियोता ही मद्रबल जानु प्रभु मुद्रिका मेल मुखमाही जल दिलांग जय अजरजनाही दुर्गम काज जगतिक चेते सुगम अनुग्रह तुम रे देते राम दुलारे तुम रखवारे होतन अज्ञा बिन बैठारे सब सकला है तुम्हारी शरणा तुम रक्षक का को डरना आपन तेजा तुम्हारो आपे तीनों लोका अंकित कापे भूत पिचाचा निकन व्यावय महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा कटचे हनुमान चुड़ाभय मन वचना ध्यान जलावै सब पर रामा तपस्वी राजा तिनके काजा सगल तुम साजा और मनोरथ जो खोइलावै सासु अमित जीवन बल पावै करो तुम्हारो भजना अंतकाल रघुपतिपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चिंतन धरी अनुमत से ये सरस्वत करिए संकट हटाई मिटाई सब पेरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव किनाई सतवारा पाठ कर जोई छोटा ही बंदी मकसुक होई जो है पढ़े हनुमान सलीसा होई सिद्धि साकी गौरी सा तुलसीदासा हरि चेरा की जयनादा हृदय महडेरा पवन तनया संकटहरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसुर भूप श्री राम जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రాజా రామచంద్ర ప్రభుకి జయ. అయిపోయిందండి రాయడం. ఆన్సర్ చెప్పొచ్చా? స్త్రీలలో ఉండే దివ్య ఔషధం అంటే బిందువు. జీవన విధానంలో మార్పు వస్తే మనకు ఏమో వస్తుంది? ఆరోగ్యం. బిందు పతనమే శరీర పతనం. ఇన్సులిన్ ను ప్రొడ్యూస్ కాకపోతే ఏ వ్యాధి వస్తుంది? డయాబెటిస్, అదే చక్కెర వ్యాధి. మనకి వచ్చే జబ్బులకు కారణం జెనెటిక్. మిలారెఫా గారు ఏ దేశం అంటే టిబెట్. 7 మిలారెఫా గారి జీవిత చరిత్ర రాసిన వారు రేచల్. మిలారెఫా గారికి వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు తోఫగా. మిలారెఫా గారి తల్లిదండ్రులు మిలా ఫటా వాల్టిస్, కాల్ మోయిస్. కాల్ మోయిస్ అంటే తెల్లని వస్త్రం ఏదని చెప్పారు సార్. 10 మిలారెఫా గారి జననం ఎప్పుడు, మరణం అలాగే. 1052 ఆగస్టు 25 జననం, మరణం 1135 జనవరి. మిలారెఫా గారి పూర్వీకులు నేర్చుకున్న విద్య క్షుద్ర విద్య. మిలారెఫా గారి చెల్లెలి పేరు, అసలు పేరు అలాగే మిలారెఫా గారు పెట్టిన పేరు గోంగీత్. అసలు పేరు మిలారెఫా గారు పెట్టిన పేరు బేట. నేపాల్లో ఏ ఆశ్రమంలో చేరారు? ఆత్మజ్ఞానం అనే ఆశ్రమం. మిలారెఫా గారికి ఏ వయసులో ప్రదానం జరిగింది? 6 సంవత్సరముల వయసు. మిలారెఫా గారికి ఏ అమ్మాయితో ప్రదానం జరిగింది? జెర్సీ. మిలారెఫా గారు క్షుద్ర విద్యను ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? 15. నేపాల్లో దేనితో దీపారాధన చేస్తారు? వెన్న. గురువు గారు మిలారెఫా గారిని ఎన్ని అంతస్తుల భవనం కట్టమన్నారు? 9. మిలారెఫా గారికి దారిలో కనపడిన ఒక వ్యక్తి చదవమన్న పుస్తకం పేరు భావాతీత జ్ఞానం. భావాతీత జ్ఞానం. మిలారెఫా గారికి గురుపత్ని నరోపా గారి వస్తువులు ఇచ్చి గురువు గారి దగ్గరికి పంపిస్తున్న వస్తువులు జపమాల, పూసల దండ. గురుపత్ని మిలారెఫా గారిని ఎవరి దగ్గరకు పంపిస్తుంది? గోక్టన్ అనే వ్యక్తి దగ్గరికి, గురువు గారి దగ్గరికి పంపిస్తుంది. దండ ముద్రలు ఎన్ని రకాలు? అవి ఏమిటి? 3 రకాలు.
ఊర్ధ్వముఖ మేరుదండ ముద్ర, అధోముఖ మేరుదండ ముద్ర, మేరుదండ ముద్ర. మూలాధార చక్రం ప్రభావితం చేసే ముద్ర అధోముఖ మేరుదండ ముద్ర. తాటి ముంజలలో ఏ ఏ పోషకాలు ఉంటాయి? ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం. కిడ్నీలో రాళ్లు కరగడానికి వాడే కూరగాయ ఆకుకూర ముల్లంగి, కొండపిండి ఆకు, ఉల్లి. ఓకే మేడం, ఎవరు ఎన్ని కరెక్ట్ అయిందో చెప్పండి. అందరూ కూడా ఒకసారి చక్కగా చెక్ చేసుకోండి. మళ్ళీ అడగండి, ఒకవేళ అర్థం కాకపోతే చెప్తాను. అనురాధ గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. ఒక నిమిషం మ్యూట్ లో ఇస్తాను. తాటి ముంజిల్లో ఏ పోషకాలు ఉంటాయి అన్నారు కదా, అవి ఐరన్, ఫాస్ఫరస్, ఇంకోటి పొటాషియం. ఏదో ఒక రెండు రాస్తా చాలండి, మొత్తం 3 రాయాలి. తల్లిదండ్రుల పేరు ఏంటండి? మిలారప్ప తల్లిదండ్రుల పేరు. మిలాపట వాల్టిస్, కాల్ మోయిస్. కాల్ మోయిస్ అంటే తెల్లని వస్త్రము, తెల్లని వస్త్రం. మిలాపట వాల్టిస్, కాల్ మోయిస్. నా 19 కరెక్ట్ అయినాయండి. ఫాలో అవుతున్నాను మేడం. ఇంకా మాస్టర్స్ 25 క్వశ్చన్స్ కదా? 25 అండి. 25 అందరికి ఎంతమందికి కరెక్ట్ అయింది? ట్వంటీ 24, 23, రవీంద్రరావు గారు. నైన్తేనే మేడం వచ్చింది ఈసారి. ఓకే సార్. మొత్తం క్వశ్చన్స్ అన్ని నవవార్తలు ఇచ్చారు కాబట్టి అవన్నీ పేర్లు గుర్తుండాలి కదా? అవన్నీ పేర్లు గుర్తున్నారు కదా, అది చాలా సార్లు చదివితే గానీ గుర్తున్నది. అవును అవును. ఇంకా మాస్టర్స్ మిగతా వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎన్నైనాయి? ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? సుభాష్ని గారు? నాకు 10 ఆన్సర్స్ కరెక్ట్ రాశాను మేడం. సేమ్ సార్ చెప్పినట్టు ఆ ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ అవి అట్లాంటివన్నీ కొంచెం గుర్తులేవు అలా. అంతే. ఇంకా ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారండి? ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? నాకు కూడా 10 మేడం. ఓకే ఓకే.
ఇంతేనా మాస్టర్స్? ఇంకా పార్టిసిపేట్ చేశారా ఎవరన్నా? ఓకే ప్రతి మేడం. ఒక్కరు వెల్లడింప గారి బుక్ తెప్పించుకోండి. ప్రతి ఒక్కరు ఆ ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పుస్తకం స్వాధ్యాయం చేయడం అయితే చాలా అంటే చాలా ముఖ్యమండి. అద్భుతమైన బుక్. దాని ద్వారా మనం ఎంతో తెలుసుకోగలుగుతాము. మన దారి చాలా ఓపెన్ అవుతుంది అనమాట వెళ్ళడానికి ఆధ్యాత్మికంగా. ఆ పుస్తకం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటాము. అందరూ కూడా ఆ పుస్తకం ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే రేపు ఉదయం 5 నుంచి 7 వరకు అండి విశ్వ స్వస్థ ధ్యానము అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చేయించడం జరుగుతుంది. రంగనాథ్ సార్ గారు ప్రతి ఒక్కరు కూడా అందులో పార్టిసిపేట్ చేయండి. అలాగే ఈరోజు ఎవరైతే మంచి మార్క్స్ వచ్చాయో మేడం గారు సార్ వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ గుడ్. తిరిగి సోమవారం క్లాస్ లో కలుసుకుందామండి. ఓకే మేడం. థ్యాంక్ యూ.